వందనాలండి. అందరికీ వందనాలండి. మాది నిడదవాలండి. సంవత్సరంన్నర నుంచి మా ఆవిడకి కాళ్ళు పనిచేస్తలేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నరాలు చచ్చిపడిపోయాయని అని మమ్మల్ని అన్ని టెస్టులు చేయమనేవారండి. నేను కొన్ని టెస్టులు చేసి కొన్ని టెస్టులు చేస్తాక డబ్బులు లేక అలా పనిలోకి వెళ్ళి ఉండండి. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే యూట్యూబ్లో చూసిందండి. యూట్యూబ్లో చూస్తే నన్ను ప్రార్థన కాడికి వెళ్ళు అని చెప్పిందండి. చెప్తే పోయిన నెలలో నేను మా అత్తగారు వచ్చామండి. వచ్చి ప్రార్థనలో కూర్చొని అయ్యగారి దగ్గరికి వచ్చానండి. అయ్యగారు అమ్మగారికి చెప్పానండి, ఇలాంటి సంగతి అండి, మా ఆవిడకి నరాలు పట్లు ఎత్తలేదండి, మొత్తం పట్లు వదిలేసి అన్నారండి అని చెప్పానండి. అయ్యగారు ప్రార్థన చేశారండి. కనీసం ఇంట్లో నుంచి గౌటుకు కూడా దాటలేకపోయేదండి. మాకున్న 4 మెట్లు కూడా దిగలేకపోయేదండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి. వచ్చే నెలలో మీ ఆవిడని తీసుకుని వస్తావు, వెళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండు, మీ ఆవిడని ప్రార్థన చేసుకోమని చెప్పారండి. అలాగే 10 రోజుల నుంచి మా ఆవిడ నాకు పొద్దున్నే లేచి భోజనం వండి క్యారేజ్ పెట్టి పనికి పంపుతుందండి. విజయవాడలో దిగాకండి 4 మెట్లు ఎక్కలేంది, ఆ మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగి వచ్చిందండి. వచ్చారా మీ మిస్సెస్? వచ్చారండి. చూడండి, మరి మంచి సాక్ష్యం. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాగ బలహీనతతో ఉన్నారు? సంవత్సరంన్నర నుండి నడవలేరు. నరాల బలహీనత వచ్చేసింది. గౌటు కూడా దాటలేదండి. నరాల బలహీనత అన్నారా? కాళ్ళు నరాలు చచ్చిపడిపోయి అన్నారండి. ఓకే. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక నాకు 10 రోజుల్లో నాకు భోజనం వండి లేచి బయటకు వచ్చి కూర్చునేదండి. చూడండి, చక్కటి సాక్ష్యం చెప్తున్నారు బ్రదరు. వారు నిడదవోలు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి యొక్క మిస్సెస్ సంవత్సరంన్నర నుండి ఆ నరాలన్నీ చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో, మరి కొంచెం కనీసం 2 మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో మరి తన ఒక భార్య ఉన్నారంట. అటువంటి సమయంలో ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారు. అయితే డాక్టర్లు ఎన్నో టెస్టులు చేశారు. మరి కనీసం ఆ టెస్టులు చేయించుకోవడానికి కూడా ధనం లేని పరిస్థితి అండి. అటువంటి పరిస్థితిలో యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా మరి ఈ తైలాభిషేక ఆరాధనలో అనేక మంది బాగుపరచబడడం, స్వస్థపరచబడడం, మరి ఆ యూట్యూబ్ ద్వారా సాక్ష్యాలు విని సహోదరుడు మరి లాస్ట్ మంత్ వారు కందుకూరు కళ్యాణ మండపంలో ఆరాధనలోకి వారు రావడం జరిగింది. తనకున్న పరిస్థితిని చెప్పారండి. వారి అత్తయ్య గారు తను వచ్చారంట. మరి అటువంటి సమయంలో వారి భార్య గురించి చెప్పారు. మా భార్య ఇలా నడవలేని పరిస్థితిలో ఉంది, మరి మా భార్య కోసం ప్రార్థన చేయమని అడిగారండి. మరి దైవ సేవకులుగా మరి ప్రార్థించడం జరిగింది. మరి దైవజనులు ఒకటే చెప్పారు, ఏమనంటే నెక్స్ట్ మంత్ మీ మిస్సెస్ నడుచుకుంటూ వస్తారు, మీరు భయపడకండి అని చెప్పి మరి దైవజనులు చెప్పడం జరిగింది. మరి ఆ మాటను రిసీవ్ చేసుకుని వెళ్ళారు. మరి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళారు. దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి మరి సహోదరికి అప్లై చేయడం జరిగింది. మరి సహోదరులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, సంవత్సరంన్నర నుండి తను ఎటు కొంచెం కూడా నడవలేరంట. తనకు కూడా భోజనం కూడా వండి పెట్టలేని పరిస్థితి. కానీ మరి ఇక్కడ నుంచి ప్రేరాలు తీసుకుని వెళ్ళి దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ లేచి నడుస్తున్నారు. మరి నాకు భోజనం కూడా వండి పెడుతున్నారు. కేవలము పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి మేము పాల్గొనబట్టే, మరి ఆ ప్రార్థనా తైలం తీసుకొని నేను వెళ్ళబట్టి ప్రార్థనా తైలం ద్వారా నా భార్య బాగుపరచబడింది. ఈరోజు తనంతట తాను నడుచుకొని ఇక్కడికి వచ్చారు అని చెప్పి వారి సాక్ష్యం ఇస్తున్నారండి. మరి ఎన్నో ఆటంకాలు సాతానుడు ఇక్కడ రానికుండా ఆ బిడ్డని ఎంతగానో ఆటంకపరిచినా దేవుడు తనకు సహాయం చేస్తూ ఇక్కడికి నడిపించి గొప్ప సాక్షులుగా వారు నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.